Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 73 points down 81,151 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 73 పాయింట్స్ డౌన్ 24,781 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్స్ డౌన్ 51,963 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్ ఒక వోలటాలిటీ మామూలుగా అయితే లేదు. నిన్నటి క్లోజింగ్ నుంచి ఇవాళ నిఫ్టీ 110 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అయి అక్కడి నుంచి ఒక 280 పాయింట్స్ దగ్గరగా పడి అక్కడి నుంచి ఒక 180 పాయింట్స్ పెరిగి 160 పాయింట్స్ పడి 170 పాయింట్స్ పెరిగి మళ్ళీ అక్కడి నుంచి అదే మొమెంటం లో మళ్ళీ బ్యాక్ అయిపోయింది. ఈ రోజు మార్కెట్ మూవ్ జస్ట్ 73 పాయింట్స్ ఫాల్ అయినట్టు కనిపించిన పైకి కిందకి వెళ్లే మొమెంటం మాత్రం హెవీగా ఉంది. అండ్ ఇవాల్టి వీడియోలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ రిలేటెడ్ గా వెరీ ఇంట్రెస్టింగ్ డేటా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు నేను చూస్తున్న టైం వరకు అయితే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఆర్ ఈవెన్ వీళ్ళు బై కూడా చేస్తుండొచ్చు, అది కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు. చైనా గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడికి సంబంధించిన ప్రైమ్ లెండింగ్ రేట్స్ ని కట్ చేశారు, 25 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కట్ చేశారు. దీని కారణంగా ఎకానమీ బూస్ట్ అవుతుందని ఒక ఒపీనియన్ వాళ్ళది. ఎస్, మార్కెట్ కొంత బూస్ట్ అవ్వచ్చేమో, బట్ అండర్లయింగ్ ఉంటున్న డిమాండ్ ఎలా పెంచుతారనేది ఒక ప్రైమ్ క్వశ్చన్. ఈవెన్ వాళ్ళ ఫ్రైడే మార్కెట్స్ కూడా 2.5% దగ్గరగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మంచి మూవ్ కనిపిస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ మార్కెట్స్ 6th వీక్ ఆల్ టైమ్ హైస్ అయితే కొడుతున్నాయి యుఎస్ మార్కెట్స్. ఎస్, ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ అండ్ కొన్ని ఏషియన్ మార్కెట్స్ రెడ్ లోనే ఉంటున్నా. ఈ రీసెంట్ టైమ్స్ లో అవి మన మార్కెట్స్ లా వీక్ గా అయితే లేవు. యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హై లో ఉన్నాయి. నెక్స్ట్ 2 వీక్స్ లో యుఎస్ కి సంబంధించిన ఎలక్షన్స్ November 5th రాబోతున్నాయి, మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్. తర్వాత 2 days లో ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. November 1st వీక్ యుఎస్ మార్కెట్స్ ని ఫోకస్ చేయాలి ఎక్కువ. ఆ మార్కెట్స్ ఒక వోలటాలిటీ హెవీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ November 23rd మన ఇండియా మార్కెట్ లో ఎలక్షన్స్ రిలేటెడ్ గా మహారాష్ట్ర జార్ఖండ్ రిలేటెడ్ గా కౌంటింగ్ ఉంటుంది కాబట్టి November 23rd ఆ టైంలో మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వీక్ ఏకంగా క్రూడ్ ఆయిల్ 7% దగ్గరగా ఫాల్ అయింది. అది కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సపోర్ట్ చేయలేదు. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ 3rd స్ట్రైట్ వీక్ ఫాల్ అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 DMA 50 DMA డైలీ మూవింగ్ యావరేజ్ నిఫ్టీలో బ్రేక్ అయిపోయింది. ఇంకా మిగిలింది 100 DMA 24,500 అరౌండ్ ఉంది. అండ్ మీకు గుర్తుంటే లాస్ట్ ఫ్రైడే మార్కెట్ లో ఏదైతే లో లెవెల్స్ నుంచి నిఫ్టీలో 300, బ్యాంక్ నిఫ్టీలో 1100 పాయింట్స్ మూవ్ కనిపించిందో, ఈ మూవ్ అంత సీరియస్ గా తీసుకోకండి. బికాస్ ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ 5,000 crore దగ్గరగా సెల్లింగ్ చేశారు. ఇదే సెల్లింగ్ ఇంటెన్సిటీ కొనసాగుతూ ఉందంటే మాత్రం, వాళ్ళ దగ్గర నుంచి ఇదే మొమెంటం కంటిన్యూ అవుతుందంటే మాత్రం, ఈవెన్ షార్ప్ మూవ్స్ మనకి మార్కెట్ లో అప్ సైడ్ కి వస్తున్నా అవి సస్టైన్ అవ్వడం కష్టం. అండ్ ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఎలా ఉన్నాయనేది అనాలిసిస్ లో చూద్దాం. బట్ ఒకటైతే ఇటు లాగింది పాజిటివ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకొకటి నెగిటివ్ గా డౌన్ సైడ్ కి కొటాక్ మహీంద్రా బ్యాంక్. ఒక టగ్ ఆఫ్ వార్ లా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూట్ చేసిన 400 పాయింట్స్ పాజిటివ్ లో నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా కొటాక్ మహీంద్రా బ్యాంక్ తీసుకువెళ్ళిపోతుండడం, ఆ ఇంపాక్ట్ హెచ్డిఎఫ్సి ఇంపాక్ట్ క్లియర్ గా బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈవెన్ నిఫ్టీలో కానీ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓవరాల్ ఫర్దర్ మార్కెట్ యాక్టివిటీని ఎలా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్? గ్లోబల్ మార్కెట్స్ లో ఎక్కడా లేనంత సెల్లింగ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఎక్కడ సెల్ చేస్తున్నారు ఆ డేటాని మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ మార్కెట్స్ లో కంటిన్యూ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రెసెంట్ మనం ఉన్న, ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుంటే మాత్రం 24,500 100 డే మూవింగ్ యావరేజ్ ఉంటున్నది నెక్స్ట్ మేజర్ సపోర్ట్ మార్కెట్ రిలేటెడ్ గా అవుతుంది. టెక్నికల్ గా చూస్తే అది కూడా కాదు, 24,250 240 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ జోన్ మార్కెట్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ ఇదే సెల్లింగ్ కొనసాగుతుంటే ఈ జోన్ బ్రేక్ అయితే ఫర్దర్ మార్కెట్ లో వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మినిమం 25,250 మార్కెట్ అబోవ్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా, బికాస్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ డబుల్ టైమ్ టాప్ ఫార్మ్ చేయడానికి ప్రయత్నించి మార్కెట్ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ లెవెల్ అబోవ్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ నేను ఇక్కడ నుంచి పైకి వెళ్తుందన్న ఒక నమ్మకంతో అయితే లేను. ఈ లోపు ఎలాంటి అప్ సైడ్ మూవ్ వస్తున్నా మోస్ట్లీ అవి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఫేడ్ అవుట్ అయ్యి ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాయి. అండ్ వీడియో అప్లోడ్ చేసేంత వరకు చూస్తాను. ఈ డేటా వస్తే దీంట్లో కూడా అప్డేట్ చేసి మాట్లాడడానికి, ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి తగ్గుతుందో అక్కడి నుంచి మార్కెట్స్ లో బెటర్మెంట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ట్రేడర్స్ ప్రాస్పెక్ట్ లో చెప్పాను. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ 80,000 crores ఇవాళ కూడా సెల్ చేస్తే ఇంకా హయ్యర్ గా ఉంటది వాళ్ళ నెంబర్. అంత సెల్ చేసినా సరే ఇంకా స్టిల్ 24,500 దగ్గర ఉన్నా. మేబీ అది కంటిన్యూ అవుతుందేమో, ఇంకా సెల్ చేస్తారేమో, పడుతుందేమో. బట్ వన్స్ వాళ్ళు రిటర్న్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ అనుకుంటున్నారో ఆ మార్కెట్స్ కంటే ఇండియన్ మార్కెట్స్ కమింగ్ టైమ్స్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గ్రో అవుతూ, వాళ్ళు ఒకవేళ రిటర్న్ అయితే, రిటర్న్ కాకపోతే ఇదే ఈ లెవెల్స్ అనుకుందాం, రిటర్న్ అయితే కాకపోతే ఇక్కడే ఉన్నాం, అయితే ఇంకా బెటర్ పొజిషన్ లోనే ఉంటాం. ఆల్రెడీ రీటైల్ ఇన్వెస్టర్ స్ట్రాంగ్ గా ఇన్వెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ కమ్బ్యాక్, ఎఫ్ఐఎస్ ఒక కమ్బ్యాక్ మోస్ట్లీ రాంగ్ టైమ్స్ లోనే ఉంటుంది. వెళ్ళిపోయేది రాంగ్ టైమ్సే, వచ్చేది రాంగ్ టైమే. ఆ టైమ్స్ లో మార్కెట్ ని ఇప్పుడుంటున్న హైస్ కంటే మనం హైయర్ సైడ్ చూస్తాం. అండ్ కమింగ్ మంత్స్, ఇమీడియట్ గా కాదు, కమింగ్ మంత్స్ టైం చేయాలని అయితే నేను పర్సనల్ గా ప్రయత్నించను. ఇంకా పడుతుందని నాకు ఒపీనియన్ ఉన్నా సరే నేను ప్రయత్నించను. బికాస్ గ్లోబల్ గా ఏం మారుతుంది, ఓవర్ నైట్ లో ఏ అప్డేట్స్ వస్తాయి, ఎలక్షన్స్ పరంగా కానీ
యుఎస్ ఎలక్షన్స్ పరంగా కానీ గ్లోబల్ గా తీసుకున్న డెసిషన్స్ తో కానీ మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. ఇది షార్ట్ టర్మ్ లో, బట్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా పెరుగుతుందని మనకు ఒపీనియన్ ఉంటున్నప్పుడు, ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉంటున్నప్పుడు అన్నెసరీగా టైమింగ్ చేసి స్ట్రెస్ తీసుకోవడం హెల్త్ కు మంచిది కాదనేది నా ఒపీనియన్. ఇప్పుడంటే వీళ్ళు వెళ్తున్నారు అండ్ బై గోయింగ్ హిస్టారికల్ డేటా రీసెంట్ మంత్స్ లో వాళ్ళు బలంగానే వెళ్లారు. మేబీ ఇదే వర్స్ట్ మంత్ అవ్వచ్చు, కమింగ్ టైమ్స్ లో అది ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. పర్టికులర్ గా ఈ November 20 ఈ రూల్స్ ఏవైతే కొత్త రూల్స్ ఉన్నాయో FNO రిలేటెడ్ గా ఉన్న రూల్స్, వాటి రిలేటెడ్ గా ఈ అడ్జస్ట్మెంట్స్ మేబీ జరుగుతూ ఉండొచ్చు. అవి వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత మార్కెట్ లో ఈ వోల్టాలిటీ FIS రిలేటెడ్ గా తగ్గచ్చు. మోస్ట్లీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ హాఫ్ లోపు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని జరుగుతాయని అయితే అనుకుంటున్నాను. అప్పటి వరకు ట్రేడర్స్ అయితే అన్నెసరీగా ఒక కన్ఫర్మేషన్ లేకుండా మార్కెట్ పైకి వెళ్తున్న ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కి వెళ్ళకండి వితౌట్ లాజికల్ ఒపీనియన్. అండ్ యాజ్ ఎన్ ఇన్వెస్టర్ నేను స్కోప్ ఉంటే ఏదైనా స్టాక్స్ లో ఒకవేళ మనీ నా దగ్గర ఫ్రీ క్యాష్ ఏదైనా ఉంటే స్టాక్స్ లో కొనుక్కోవడం, లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడం, ఈ రెండు పనులు మాత్రమే నేను చేస్తాను. పర్సనల్ గా నేనైతే మార్కెట్ ని టైం చెయ్యను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మొత్తం వీడియో రికార్డ్ అయ్యాక వస్తున్న డేటా. FIS స్టిల్ సెల్లర్స్ గానే ఉంటున్నారు. 2200 crores సెల్లింగ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకంటే ఎక్కువ ఇవాళ DIS బై చేసినా ఎందుకు ఇవాళ మన మార్కెట్ పెరగలేదో నెక్స్ట్ కొంత టైంలో నేను మీకు డిస్కస్ చేస్తాను. బట్ స్టిల్ ఇంకా FIS సెల్లర్స్ గానే ఉన్నారు. ఆ ఇంటెన్సిటీ అయితే తగ్గింది రీసెంట్ టైమ్స్ లో. 5000 crores, 7000 crores, 3700 ఇలాంటి బిగ్ ఇంటెన్సిటీ నుంచి 2200 కి వచ్చారు. కమింగ్ టైమ్స్ లో కూడా స్లోగా తగ్గుతూ ఉంటే 700, 500, 800 ఇవి యూజువల్ గా ఒకవేళ సెల్ చేయాలనుకుంటే వాళ్ళు సెల్ చేసేది. ఈ జోన్స్ లోకి వస్తుంటే దాని కొత్త రూల్స్ కారణంగా, FNO రూల్స్ కారణంగా ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో కంప్లీట్ అయినట్లు ఫ్రమ్ FIS సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ FNO రిలేటెడ్ గా కొత్త రూల్స్ అయితే అప్డేట్ అవుతున్నాయి. ఇది నేను నిన్నటి వీడియోలో కూడా అప్డేట్ చేశాను. బట్ ఇంకొకసారి చెప్తున్నాను, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50 రిలేటెడ్ గా లాట్ సైజ్ గతంలో ఉంటున్న వాటిని మారుస్తున్నారు. ఇప్పుడు ఏవే లాట్ సైజులు ఉన్నాయి, నెక్స్ట్ ఏ లాట్ సైజులకు మారుతాయి అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఈవెన్ ముహూర్త్ ట్రేడింగ్ కూడా November 1st మనకి స్టార్ట్ అవబోతుంది. ఆ రోజు యూజువల్ గా హాలిడే దీపావళి కారణంగా, బట్ మనకి ఈవినింగ్ 6 o'clock నుంచి 7 o'clock 1 hour పాటు మార్కెట్ ఓపెన్ లో ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. FIS ఈ అక్టోబర్ మొదటి నుంచి ఇప్పటి వరకు భారీగా సెల్ చేశారు. సుమారుగా 80,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారన్న డేటా అయితే మనం చూస్తూ ఉంటాం కదా. న్యూస్ వీడియోస్ లో కూడా మనం అదే హైలైట్ చేసుకుంటూ రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇదే హెడ్లైన్. FIS ఇండియా నుంచి భారీగా ఎగ్జిట్ అవుతున్నారు అండ్ ఏ స్టాక్స్ లోంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఈ డేటాస్ ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేస్తున్నారు. అందులో ఇంట్రెస్టింగ్ గా ఏ సెక్టార్స్ నుంచి సెప్టెంబర్ లో FIS ఎలా ఉన్నారు, అక్టోబర్ లో FIS ఎలా మారారన్న డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. FIS ఒక ఫ్లోస్ హైయెస్ట్ గా సెప్టెంబర్ నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి వస్తే అక్కడి నుంచే అక్టోబర్ లో అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళాయి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్, FMCG, కన్స్యూమర్ సర్వీసెస్, IT, పవర్ ఇవన్నీ వాళ్ళ సెల్లింగ్ బాస్కెట్ లిస్ట్ లో టాప్ ప్రయారిటీలో కనిపిస్తాయి. వెరహాస్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో కూడా, సెప్టెంబర్ లో ఇన్ఫ్లోస్ ఉన్నాయంటే ఓకే, అక్టోబర్ లో కూడా ఇన్ఫ్లోస్ వచ్చిన సెక్టార్స్ కెమికల్స్, మెటల్స్ అండ్ మైనింగ్ అండ్ యూటిలిటీస్. ఇది NDTV వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా రిప్రజెంట్ చేశారు. అక్టోబర్ నెలలో ఏ స్టాక్స్ ఆర్ ఏ సెక్టార్స్ FIS బై చేస్తున్నారని చూస్తే కెమికల్స్, మెటల్స్ అండ్ మైనింగ్, యూటిలిటీస్ రిలేటెడ్ గా హై బయింగ్ కనిపిస్తుంది. బట్ ఆ బయింగ్ కూడా చూడండి మాక్సిమం 500 crores, అది కూడా కెమికల్ స్పేస్ లో. వెరాజ్ ఎక్కడ సెల్ చేస్తున్నారంటే మాత్రం ఫైనాన్షియల్ సర్వీసెస్ 23,000 crores సెల్ చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ 12,000 crores, ఆటో 8,000, FMCG 6,000, కన్స్యూమర్ సర్వీసెస్ 4,600 crores దగ్గరగా సెల్లింగ్ వాళ్ళ సైడ్ నుంచి మనకి కనిపించింది. సో ఈ స్పేస్ లో అక్టోబర్ నెలలో హెవీగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇండెక్స్ చేంజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో FIS సెల్లింగ్ ప్రధానంగా ఎక్కడ ఉందన్నది మనకి ఈ డేటాతో అర్థమవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇదే డేటా గురించి మనం మంత్ స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. గుర్తుంచుకోండి, ఇక్కడ 80,000 crores ని DIS 74,000 crores దగ్గరగా బ్యాలెన్స్ చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది FIS ఏది అమ్మారో కరెక్ట్ గా అదే DIS కొనుంటే మార్కెట్ అంతా పడదు. కానీ FIS అమ్ముతున్నది వేరే ఉండొచ్చు. DIS కి, మ్యూచువల్ ఫండ్స్ కి ఇంకెక్కడైనా ఆపర్చునిటీ అనుకొని వేరే స్టాక్స్ లో బయింగ్ కనిపించవచ్చు. ఎందుకంటే ఎట్ ఎనీ డే ఇవాళైనా చూడండి మార్కెట్ రెడ్ లో ఉంది. దాని అర్థం అన్ని స్టాక్స్ రెడ్ లో లేవు కదా. సో ఏవైతే బయింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అనిపిస్తుందో ఆ స్టాక్స్ ని వాళ్ళు బై చేస్తారు. FIS వాళ్ళకి ఏదైతే సెల్లింగ్ లో ఇది సెల్ చేద్దాం అనే సెక్టార్ ని సెలెక్ట్ చేసుకుంటారు, అవి సెల్ చేస్తారు. ఇఫ్ అలా FIS సెల్ చేస్తున్నావు కానీ నిఫ్టీ రిలేటెడ్ గా హెవీ వెయిట్స్ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా హెవీ వెయిట్స్ అనుకోండి, ఇండెక్స్ లు ఈవెన్ మనం హోల్డ్ చేసిన స్టాక్స్ కూడా ఫాలో అవుతుంటాయి. సో చాలా టైమ్స్ లో ఎలా అనిపిస్తుంటుందంటే మన వాళ్ళకైనా బిగినర్స్ కి ఎలా అనిపిస్తుందంటే 7,000 crores FIS సెల్ చేశారు, 7,000 crores DIS బై చేశారు.
మరి మార్కెట్ ఎందుకు పడింది అనుకుంటాం. ఎఫ్ఐఎస్ సెల్ చేసిందే డిఐఎస్ బై చేయాలని రూల్ లేదు. ఒకవేళ ఎఫ్ఐఎస్ అంతలా సెల్ చేసినా సరే వాళ్ళు సెల్ చేసింది వేరే వేరే స్టాక్స్ అనుకోండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి హెవీ వెయిట్స్ కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్ చేస్తుంటే ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేసే పడేది. లేదు లార్జ్ క్యాప్ లో చేసి సెల్లింగ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బయింగ్ ఉంటే అవి పెరుగుతాయి ఇవి పడుతుంటాయి. ఎట్ ఎనీ పాయింట్ అన్ని స్టాక్స్ రెడ్ లో ఉండవు కాబట్టి డిఐఎస్ కొంటున్నారంటే కరెక్ట్ గా అది ఎఫ్ఐఎస్ అమ్ముతున్నదనే మనం అర్థం చేసుకోకూడదు. కాబట్టి కొన్నిసార్లు మార్కెట్ రిలేటెడ్ గా నెట్ సెల్ నెంబర్ ఉన్నా మార్కెట్ పాజిటివ్ లో ఉంటది, నెట్ బై నెంబర్ ఉన్నా మార్కెట్ నెగిటివ్ లో ఉంటది. ఎందుకంటే మనం మార్కెట్ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా టాప్ స్టాక్స్ చూస్తుంటాం. ఇది కాక ఇంకా చాలా యూనివర్స్, మార్కెట్ యూనివర్స్ ఇంకా పెద్దదే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్స్ లేకపోతే మీరు అన్నెసరీగా ఇన్వాల్వ్ అయిపోయి హయ్యర్ ప్రైస్ లో, ఇప్పుడు కాదు కమింగ్ టైమ్స్ లో కూడా హయ్యర్ ప్రైస్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇబ్బంది పడతారు. ప్రెసెంట్ టాటా కెమికల్ స్టాక్ ఇవాళ ఎంత పెరిగింది? సుమారుగా 9%. డే హైస్ లో సుమారుగా 14 to 15% పెరిగింది. దానికి రీజన్ ఏంటని మీరు చూసారనుకోండి, టాటా గ్రూప్ స్మాల్ క్యాప్ స్టాక్ 14% పెరిగింది. దానికి రీజన్ ఆర్బీఐ వాళ్ళు టాటా సన్స్ వాళ్ళని ఖచ్చితంగా మీరు ఐపీఓకి రావాలనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. టాటా సన్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఆర్బీఐని, మేమేం ఐపీఓగా లిస్ట్ అవ్వం, మాకు కొంచెం రూల్స్ ని సరళించండి, మాకు ఐపీఓగా రావాలని లేదనేలా ఐపీఓ వేవియర్ అడిగారు. బట్ ఆర్బీఐ వాళ్ళు ఒప్పుకోలేదని కొన్ని మీడియా కథనాలు అయితే పబ్లిష్ చేస్తున్నాయి. కానీ అసలు రీజన్ ఆర్టీఐ వేసిన ఒక వ్యక్తి ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారం అసలు టాటా సన్స్ వాళ్ళు మాకు రిలాక్సేషన్ కావాలని అడగలేదట ఆర్బీఐని, మేము లిస్ట్ అవ్వం, మాకు రిలాక్సేషన్ కావాలని ఆర్బీఐని అడగలేదనేలా ఆర్టీఐ రిలేటెడ్ గా మనకి డేటా పబ్లిష్ అయింది. సో టాటా సన్స్ వాళ్ళు మాకేం రిలాక్సేషన్ కావాలని అడగట్లేదంటే ఖచ్చితంగా బై సెప్టెంబర్ 2025 లోపు వాళ్ళు ఐపీఓగా వస్తారని ఎక్స్పెక్టేషన్స్. ఈ ఆర్టీఐ డేటా ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఓవరాల్ మార్కెట్ అంతా కూడా, మీకు గుర్తుంటే గతంలో ఇక్కడి నుంచి కొన్ని నెలల క్రితం మనం ఒక లాజిక్ ని మాట్లాడుకున్నాం. టాటా సన్స్ ఐపీఓ కానీ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయితే ఏ కంపెనీస్, టాటా గ్రూప్ కంపెనీస్ టాటా సన్స్ లో ఎంతెంత వాటాని హోల్డ్ చేస్తున్నాయి అండ్ ఆ వాటా ఒక వాల్యూ ఎంత, ఇక్కడ వాల్యూ అని ఉందా, దాని వాల్యూ అంతా కూడా క్రోర్స్ లో ఉన్నది. అది టాటా సన్స్ లో వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఇంత పర్సెంట్ ఈక్విటీ ఒక వాల్యూ అనమాట. అది వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువగా ఉంటే టాటా సన్స్ లిస్ట్ అయితే వాళ్ళకి అంత ఎక్కువ లాభం. అలా చూస్తే టాటా కెమికల్స్ కి 88% ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ టాటా సన్స్ లో హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టాటా కెమికల్స్ అవుతుంది. తర్వాత ఏ టాటా స్టాక్స్ ఎంత హోల్డ్ చేసినాయని మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ప్రెసెంట్ ఉంటున్న లాజిక్స్ అండ్ వాల్యుయేషన్స్ ప్రకారం టాటా సన్స్ ఆల్మోస్ట్ 10 lakh crore దగ్గరగా వాల్యూ అవుతుంది. 50% హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ ని తీసుకున్నా ఆ లెక్కలు ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఓవరాల్ టాటా సన్స్ వాళ్ళకి ఐపీఓకి మేము రాకూడదని ఒక ఒపీనియన్ లేదు కాబట్టి ఆర్బీఐ వాళ్ళని కూడా అడగలేదని ఆర్టీఐ రిలేటెడ్ గా కూడా అఫీషియల్ గా ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్ కనిపిస్తూ ఉండడం, సిపిఐఓ వాళ్ళు సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉండడం టాటా సన్స్ ఖచ్చితంగా ఐపీఓకి వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి స్టాక్ పెరిగింది. కానీ ఇదే సినారియో, ఇదే యుఫోరియా గతంలో కూడా వచ్చింది. దానికి కొద్ది రోజుల తర్వాత ఎలా అప్డేట్స్ వచ్చాయంటే టాటా సన్స్ వాళ్ళ అండర్ లో టాటా క్యాపిటల్ ఉంటుంది, దాని రిలేటెడ్ ఉంటున్న వాళ్ళ వాటాని వేరొక ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేసేస్తే అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి కేటగిరీలోకి టాటా సన్స్ వాళ్ళు రారు. అలా రాకపోతే వాళ్ళకి రూల్స్ కూడా అప్లై అయ్యావు, ఆర్బీఐ రూల్స్ కూడా అప్లై అయ్యావు. సెప్టెంబర్ 2025 లోపు లిస్ట్ అవ్వాలని ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఐపీఓగా వస్తాం అనుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ మైండ్ లో ఏముందో మనకి తెలీదు, బట్ వాళ్ళు రావాలి అన్నది ఆర్బీఐ రూల్. సెప్టెంబర్ 2025 లోపు రావాలి. ఎందుకు రావాలి? వాళ్ళు అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి కేటగిరీలో ఉన్నారు కాబట్టి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టాటా క్యాపిటల్ లో వాళ్ళకు ఉంటున్న వాటా. సో దాన్ని ఒకవేళ వేరే ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి లిస్ట్ అయ్యే ఒక మ్యాండేటరీ రూల్స్ ఆర్బీఐ అయితే అప్లై అవ్వవు. అండ్ వాళ్ళు రాకపోవడానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. షాపూర్జీ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న స్టేక్ కూడా ఈజీ ఎగ్జిట్ ఉండద్దు అని అండ్ వేరియస్ రీజన్స్ కూడా టాటా గ్రూప్ రిలేటెడ్ గా టాటా సన్స్ లిస్ట్ అవ్వకపోవడానికి ఉన్నాయి కాబట్టి రతన్ టాటా గారి టైం అండ్ బ్యాక్ నుంచి కూడా టాటా సన్స్ లిస్టింగ్ రిలేటెడ్ గా టాటా గ్రూప్ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో ఎలాంటి స్పెక్యులేషన్ ఉంది, ఖచ్చితంగా టాటా సన్స్ ఐపీఓగా వస్తుందని. వచ్చిందంటే మాత్రం టాటా కెమికల్స్ డెఫినెట్లీ అడ్వాంటేజే. బట్ ఇది నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్ గా ఇఫ్ ఎనీ టైం కమింగ్ టైమ్స్ లో టాటా గ్రూప్ వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు, టాటా సన్స్ ఐపీఓ తీసుకురాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారనే అప్డేట్స్ ఏమైనా వచ్చినా, ఇంకేదైనా అదర్ రూట్స్, బికాస్ వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉంటుంది, నిజంగా వాళ్ళు రాకూడదంటే ఏదో ఒక రూట్ లో వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు నిజంగా అంతా అడమెంట్ గా రాకూడదు, మేము టాటా సన్స్ ఐపీఓని తీసుకురామనేలా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ఏదైతే మనకి మూవ్ ఈ టాటా కెమికల్స్ అండ్ ఇతర స్టాక్స్ లో కూడా ఏదైనా కనిపించుంటుందో అది అప్పుడు ఫేడ్ అవుట్ అవుతుంది. రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది, రెండింటిని గుర్తుంచుకోండి. బట్ అగైన్ లిస్ట్ అయితే మాత్రం టాటా కెమికల్స్ కి మెయిన్ అడ్వాంటేజ్ యాజ్ పర్ ద డేటా. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా నెలల క్రితం హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఐ థింక్ జూన్ లో అనుకుంటాను సెబీ
వాళ్ళు స్పెషల్ కాల్ ఆప్షన్స్ ని తీసుకురాబోతున్నారు. దాని కారణంగా హోల్డింగ్ కంపెనీస్ కి స్పెషల్ ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఇది హోల్డింగ్ కంపెనీస్ కి మంచి విషయం. హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ ఉంటున్న ప్రెసెంట్ డిస్కౌంట్ తగ్గిపోబోతుంది అనేలా ఆ టైమ్స్ లో డేటా ఏదైతే వచ్చిందో దాన్ని ఏదైతే మనం వీడియోలో మాట్లాడుకున్నామో తర్వాత టైమ్స్ లో హోల్డింగ్ కంపెనీస్ లో మనకి మంచి మూవ్ కనిపించింది. అండ్ రీసెంట్ గా మీకు గుర్తుంటే ఈ స్టాక్స్ అన్నిటిని చూపిస్తూ అందులో ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ని చూపిస్తూ ₹3.5 దగ్గరగా ఉంటున్న స్టాక్, బట్ దాని రియల్ వాల్యూ 4 lakh దగ్గరగా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్ లో వాటాని హోల్డ్ చేస్తున్నారు. దాని కారణంగా ఒక్కొక్క స్టాక్ ఒక వాల్యూ ₹3.5 మనకు కనిపిస్తున్నదేమో, కానీ రియల్ వాల్యూ 4 lakh దగ్గరగా ఉంటుందని చెప్పానా. ఇవాళ చూడండి ఈ స్టాక్ ని కొనడానికి ₹3.70 లో 46,48,452 క్వాంటిటీ కొనడానికి రెడీ అయ్యారు. అండ్ ఓవరాల్ ఫ్రీ ఫ్లోటే 50,000 దగ్గరగా ఉంటుంది ఈ కంపెనీకి, కానీ ఎన్ని క్వాంటిటీ కొంటామని చూస్తున్నారు చూడండి. అండ్ నిజంగా హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కంపెనీ రిలేటెడ్ గా ఐడియా ఉంటుంది. అండ్ ఎవరు కూడా ₹3.70 ఇది అమ్మరు ఖచ్చితంగా. కాబట్టి ట్రేడ్స్ ఈ మధ్య కాలంలో జరగవు. ఎప్పుడైతే బిఎస్సి వాళ్ళ విండో ఓపెన్ చేస్తారో లైక్ October 28th విండో ఓపెన్ చేసి బుక్ వాల్యూ ప్రకారం ట్రేడింగ్ కి బిడ్స్ తీసుకోవడానికి బిఎస్సి వాళ్ళు సర్క్యులర్ ని రిలీజ్ చేస్తారు కదా, అది ఎప్పుడైతే జరుగుతుందో దాని వాల్యూ ప్రకారం నియర్లీ 4 lakh ఈవెన్ అబోవ్ దగ్గరగా కూడా బిడింగ్ వచ్చే అవకాశం, రియల్ వాల్యూ డిస్కవర్ అయ్యే అవకాశం అప్పుడు ఉంటుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఇంతటి హైప్ అయితే ప్రెసెంట్ క్రియేట్ అయింది మార్కెట్ లో. అండ్ ఇన్ఫాక్ట్ ఈ October 28th బిఎస్సి వాళ్ళు ఇలా ఆప్షన్ ని కండక్ట్ చేయబోతున్నారు అని డేటా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ హోల్డింగ్ కంపెనీస్ అన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి, వీటన్నిటిలో కూడా మంచి వాల్యూ డిస్కవరీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఇప్పుడు ఇవి బెటర్ వాల్యూలో ఉన్నాయా, ఏమైనా మంచి అడ్వాంటేజ్ లో ఉన్నాయంటే నేను చెక్ చేస్తున్న దాని ప్రకారం జూన్ లో మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఉంటున్న ఏ డిఫరెన్స్ అయితే ఉందో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కంపెనీస్ లో ఏ డిస్కౌంట్ అయితే ఉందో ఇప్పుడు మెజారిటీ డిస్కౌంట్ అయితే కవర్ అయింది. ఒక్కసారి ఆప్షన్ జరగనివ్వండి రియల్ వాల్యూ ఎంత ఉందనేది, అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా ఎంతెంత ఇంట్రెస్ట్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత పెరిగాక పర్టికులర్ గా ఇవాళ పెరిగిన ప్రైజెస్ తర్వాత అయితే గతంలో ఉంటున్న వాల్యూ చాలా వరకు తగ్గుతున్నట్టు, మేబీ యూఫోరియాతో కొంత పెరగాల్సిందే, బట్ హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అప్లై చేస్తున్నప్పుడు చాలా నేరో అయితే అయిపోయింది వాటి మధ్యలో ఉంటున్న వాల్యూ గ్యాప్. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీక్ నెంబర్స్ కారణంగా స్టాక్ ఎక్కువ ఫాలో అయింది కదా బజాజ్ ఆటో. దీని రిలేటెడ్ గా రాజీవ్ బజాజ్ గారి మీద కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే కొంత టైం బ్యాక్ తను నా స్టాక్ 20,000 మార్క్ వెళ్తుందనేలా లాంగ్ టర్మ్ టార్గెట్ ని చెప్పారు కదా, దాని మీద విమర్శలు వస్తుండడం మళ్ళీ తను ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి నేను మళ్ళీ అదే మాట మీద ఉన్నాను, స్టాక్ ఒక టార్గెట్ 20,000, సేల్స్ కానివ్వండి వాల్యూమ్స్ కానివ్వండి పికప్ అవుతాయి ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోకి, గుడ్ గా గ్రో అవుతాం మేము కమింగ్ టైమ్స్ లో అనేలా పాజిటివ్ కామెంట్ స్టాక్ రిలేటెడ్ గా చేస్తుండడం. ఇవాళ స్టాక్ ఇంత వీక్ మార్కెట్ లో కూడా 4% పెరిగింది. నెక్స్ట్ టీడీ పవర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఒక 5-year కాంట్రాక్ట్ ఇండియన్ ఎంటిటీ రిలేటెడ్ గా ట్రాక్షన్ మోటార్ సప్లై టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ వీళ్ళు గెలుచుకున్నారని, అండ్ ఈ ఆర్డర్ ఒక వాల్యూ 300 crores అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు రిపీటెడ్ గా ఆర్డర్స్ గెలుచుకుంటున్నారు. స్టాక్ ఏమో కొంత మూవ్ అవుతూ వచ్చింది. వెరాస్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు రోడ్ ఆర్డర్స్ ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా వీటి రిలేటెడ్ గా బిడ్ చేయడానికి వీళ్ళని 1 year పాటు డిస్క్వాలిఫై చేస్తున్నట్టు ఫ్రమ్ October 18, 2024 బికాస్ వీళ్ళు లంచాలు ఇచ్చి ఆర్డర్స్ ని తెచ్చుకున్నారనేలా వీళ్ళ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండడం. అలాంటి వాళ్ళతో మేము కాంట్రాక్ట్స్ చేయమనేలా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉండేసరికి స్టాక్ లో ఇవాళ ఇలా ఫాల్ కనిపించింది. అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉంది కదా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ లోన్ బుక్ ని దాని వాల్యూ అరౌండ్ 4,100 crore ఉంది. ఆ లోన్ బుక్ ని వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్స్ వీళ్ళ రిలేటెడ్ గా జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ యూనిట్ పరంగా ఆర్బీఐ గతంలో రెస్ట్రిక్షన్స్ అయితే ఇంపోజ్ చేసింది. వీళ్ళు లోన్స్ అగైనెస్ట్ షేర్స్ కానీ డెబెంచర్స్ కానీ ఇవ్వద్దనేలా రెస్ట్రిక్షన్స్ ని పెట్టింది. బట్ ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తుండడం గ్యాప్ అప్ అయితే మంచిగానే అయింది బికాస్ ఇది పాజిటివ్ అప్డేట్ కాబట్టి. బట్ మేబీ మార్కెట్ ఇది ముందు నుంచే యాంటిసిపేట్ చేస్తున్నట్లుంది. చాలా టైం బ్యాక్ నుంచి కూడా స్టాక్ లో మంచి రన్అప్ కనిపించేసరికి వాళ్ళ నియర్లీ హైస్ నుంచి 7% దగ్గరగా ఆఫ్టర్ ఈ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్లే రావడం 7% దగ్గరగా ప్రాఫిట్ బుకింగ్ ఈ పర్టికులర్ స్టాక్ లో కనిపించింది. నెక్స్ట్ రిఫెక్స్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు గ్రీన్ పవర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ సబ్సిడరీ ద్వారా బిజినెస్ చేస్తారు. రిఫెక్స్ గ్రీన్ పవర్ ఆ గ్రీన్ పవర్ కంపెనీకి 100 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి 480 crores కి లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ వాటెక్ వబాగ్ స్టాక్ ఇవాళ ఇంతలా ఫాల్ అయింది కదా 9% దగ్గరగా ఫాల్ అయింది. రిలేటెడ్ గా ఏదైనా రీజన్ ఉందా అని చూస్తున్నప్పుడు మోస్ట్లీ ఒక మేజర్ సాలిడ్ రీజన్ అయితే ఇది కనిపించలేదు. అంత ప్రాఫిట్ బుకింగ్ లానే అనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పెరిగింది కదా ప్రాఫిట్ బుకింగ్ లేదు. ఇంకా ఏదైనా రీజన్ కావాలి అని వెతుకుతుంటే యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా వాళ్ళు 0.8% దగ్గరగా
వాళ్ళకి సంబంధించిన వాటాని సెల్ చేస్తున్నట్లయితే డేటా కనిపించింది. బట్ వాళ్ళు సెల్ చేస్తుంటే వేరొకరు కూడా కొంటున్నారు. బట్ యూబీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా నేమ్ కదా, మేబీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారంట, మేబీ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఉండొచ్చేమో. బట్ నేను దాన్ని కూడా చూడను. మోస్ట్లీ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండాలి. ఆర్ ఎఫ్ఐఎస్ ఎవరైనా ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బల్క్ లో సెల్ చేసి ఉండాలి. ఏదనేది ఎన్ఎస్సి బ్లాక్ డీల్ బల్క్ డీల్ సెక్షన్ లో వస్తుంది కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత కోటాక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత రెండింటి మధ్యలో ఉంటున్న కంపారిజన్ గురించి చెప్తాను. స్టాక్స్ పెరిగిందని బట్టి మీకు ఆల్రెడీ అర్థమైంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ బాగున్నాయి, కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఒక నెంబర్స్ బాగాలేవని. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ నాట్ జస్ట్ బాగున్నాయి బాగాలేదనే కాదు, హెచ్డిబి ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా ఐపీఓ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉంది. అండ్ మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీని ప్రతి ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్ గమనించాలి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్, టోటల్ అడ్వాన్సెస్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ లానే ఉన్నాయి. బట్ ఈ ఫీ అండ్ కమిషన్ ఉంది చూసారా, ఇది మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. 17% గ్రోత్ అండ్ డిపాజిట్స్ పరంగాను, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పరంగాను, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, కాసా, ఎవ్రీథింగ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ ఈ ఫీ అండ్ కమిషన్ రిలేటెడ్ గా వస్తున్న గ్రోత్ ఓవరాల్ నెంబర్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ సర్ప్రైజ్. దీంతో పాటు వీళ్ళ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ పబ్లిష్ అవుతున్నాయి విత్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓని కూడా బోర్డ్ అప్రూవ్ చేసిందని, 12,500 crore ఐపీఓ రాబోతుందని, అందులో 2,500 crore ఫ్రెష్ ఇష్యూ అని, 10,000 crore ఓఎఫ్ఎస్ అనేలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో షేర్ హోల్డర్ కోటా పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ లైక్ బజాజ్ ఫైనాన్స్ సిమిలర్ బిజినెస్ లో ఉంటది, అలాంటి ఐపీఓ ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క స్టాక్ అయినా మన డిమాట్ అకౌంట్ లో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, FY25 లో వాళ్ళ గ్రోత్ ఏం పెద్దది ఉండదంట. అండ్ FY26 లో మార్కెట్ లో సిస్టమ్ గ్రోత్ అంటే ఓవరాల్ సెక్టార్ గ్రోత్ ఎంత ఉందో అంతటితో గ్రో అవుతారంట. కానీ FY27 లో మాత్రం బ్యాంక్ ఒక క్రెడిట్ గ్రోత్ సిస్టమ్ గ్రోత్ ని దాటుతుందని ఇలా చేస్తున్న స్టేట్మెంట్స్ ఇవి షేర్ హోల్డర్స్ గమనించాల్సింది. క్లియర్ గా చెప్తున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మేము అంత స్ట్రాంగ్ గా ఏముంటాం, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుంటాం. బట్ ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే FY27 మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తామని ఇలా చేసిన కామెంట్స్. యూజువల్ గా ఇలాంటి స్టాక్స్ లో ఫ్యూ మంత్స్ కోసం ఎవరు ఇన్వెస్ట్ చేయరు, లాంగ్ టర్మ్ కోసం చేస్తారు. ఎప్పటి నుంచి వీళ్ళు బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారని మేనేజ్మెంట్ దగ్గర నుంచి మార్కెట్ వినాలనుకుంది. ఆ క్లారిటీ లభిస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ మూక్ రీజన్. ఫ్రెండ్స్ ఇలాంటి నెంబర్స్ అన్నిటిని కూడా నాట్ జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నెంబర్స్ లైక్ మనకి ఓవరాల్ డేటా రాగానే మనం డిస్కస్ చేసుకోవడం కంటే మేనేజ్మెంట్ కామెంటరీ విన్న తర్వాత డిస్కషన్ పెట్టుకోవడం బెటర్. బికాస్ టాటా కన్స్యూమర్స్ రిలేటెడ్ గా కూడా నెంబర్స్ అంత బ్యాడ్ గా లేవు, బట్ వాళ్ళ ఇంటర్నల్స్ అండ్ ఆ ఇంటర్నల్స్ తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ వీక్ గా ఉండేసరికి టాటా కన్స్యూమర్ స్టాక్ ఫాల్ అయింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నుంచి కొన్ని క్వార్టర్స్ బ్యాక్ వీళ్ళు మంచి నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు స్టాక్ పెద్ద పెరగలేదు. వర్స్ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు మాత్రం స్టాక్ చాలా ఎక్కువ రియాక్ట్ అయింది. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే వీళ్ళ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 15% గ్రో అయ్యాయి. బట్ ప్రాబ్లం అంతా అడ్వాన్సెస్ అవి కూడా 15% గ్రో అయ్యాయి. 15 అంటే ఎక్కువే కదా అనుకుంటాం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది లో గ్రోత్. వీళ్ళకి డిపాజిట్స్ పరంగా 7 quarter లో గ్రోత్, అడ్వాన్సెస్ పరంగా 15 quarter లోయెస్ట్ గ్రోత్ అది. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ వీళ్ళవి 4.91% దగ్గరగా వచ్చాయి. 5% బిలో లాస్ట్ 10 quarters లో ఎప్పుడు లేదు వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. 5% బిలో వస్తుండడం ఇది కొంచెం మార్కెట్ ని ట్రిగ్గర్ చేసింది స్టాక్ పరంగా. నెక్స్ట్ స్లిపేజెస్ పెరిగాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు స్లిపేజెస్ పెరిగాయి, ప్రావిజన్స్ పెరిగాయి. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్కెట్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉన్న నెట్ ప్రాఫిట్ తగ్గింది బికాస్ ఆఫ్ హై స్లిపేజ్, హై ప్రావిజనింగ్ అండ్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ప్రైమరీ నెంబర్స్ రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిట్ కానీ ఇవి డిస్టర్బింగ్ గా లేవు. మార్జిన్స్ ఫ్లాట్ గానే ఉన్నాయి, మార్జిన్స్ ఏం ఫాలో అవ్వలేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్, రెవెన్యూ, ప్రాఫిట్ ఇవన్నీ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ డ్యూ టు వన్ టైం ట్యాక్స్ అడ్జస్ట్మెంట్. ఇది తప్పితే మిగతాదంతా కూడా బెటర్ గానే ఉంది. బట్ వీళ్ళ ఇంటర్నల్స్ లో ఏం జరిగింది, రెవెన్యూస్ 3% ఫాలో అయ్యాయి వీళ్ళ ఇండియన్ బీవరేజెస్ రిలేటెడ్ గా, అండ్ వాల్యూమ్స్ 4% డౌన్ అయ్యాయి. అండ్ వీళ్ళ టీ మార్కెట్ షేర్ కూడా 20 basis points దగ్గరగా డౌన్ అయింది. అండ్ వీళ్ళ గ్రోత్ బిజినెస్ లు కూడా 30% దగ్గరగా గ్రో అవుతాయి ఎక్స్పెక్టెడ్ గా ఉంటే, 15% దగ్గరగా గ్రో అయిందని. అండ్ వీళ్ళ నాన్ బ్రాండెడ్ బిజినెస్ 19% అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ 15%, ఇండియన్ బిజినెస్ 15%, ఆర్గానిక్ బిజినెస్
6% దగ్గరగా గ్రోత్ కనిపించింది. సో ఈ నెంబర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్న ఇంటర్నల్స్ వీక్ గా ఉండడం, మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ కామెంటరీ లేకపోతూ ఉండడం, మోర్గన్ స్టాన్లే వాళ్ళు స్టాక్ రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్ చేస్తూ 1200 టార్గెట్ కి, గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 1050 అని అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా వీళ్ళు మిగల్చలేదు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లాస్ట్ క్వార్టర్ లో 5.67 ఉండేది, ఇప్పుడు 5.04. 5 క్వార్టర్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంది. సరే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గితే ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది, బట్ దానికి ఇంకేమేం తోడయ్యాయో చూడండి. స్లిపేజెస్ లాస్ట్ క్వార్టర్ లో 720 crores ఉంటే ఇప్పుడు ఏకంగా 1026 crores కి వెళ్ళిపోయింది. స్లిపేజెస్ అంటే మంచి లోన్స్ కాస్త బ్యాడ్ లోన్స్ గా టర్న్ అవుతూ ఉండడం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా టర్న్ అవుతూ ఉండడం. నియర్లీ 40% అబోవ్ దగ్గరగా స్లిపేజెస్ పెరిగాయి. స్లిపేజెస్ పెరిగితే ప్రావిజన్స్ పెరగాల్సి వస్తుంది, అసెట్ క్వాలిటీ కూడా డిటేరియేట్ అవుతుంది. అసెట్ క్వాలిటీ లాస్ట్ టైం గ్రాస్ లో 2.7 దగ్గరగా ఉంటే ఇప్పుడు 2.88. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా పెరిగాయి. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ ఆల్రెడీ 1 దగ్గరగా సింగిల్ డిజిట్ లో ఉంటే ఇప్పుడు అది ఏకంగా 0.64 దగ్గరగా వచ్చింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ గతంలో 8-9 దగ్గరగా మెయింటైన్ అయితే ఇప్పుడు 5.7 దగ్గరగా ఫాల్ అయింది. ఇలా ఓవరాల్ వాళ్ళ నెంబర్స్ అంతా కూడా డిస్టర్బింగ్ గా ఉంటుండేసరికి ఆఫ్టర్ నెంబర్ స్టాక్ 13% దగ్గరగా కరెక్ట్ అయింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ కి స్టాక్ 20% కాదు 100% పెరిగిన తప్పులేదు. కానీ ఎందుకు స్టాక్ 20% దగ్గర ఓపెన్ అయి డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అయిందన్న లాజిక్ ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ గ్రోత్ ఎంతవరకు సస్టైన్ అవుతుందన్న లాజిక్ మనకు అర్థం అవుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఒక స్ట్రాంగ్ గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే ఇక మనం చెప్పాల్సిన నీడ్ లేదు. గత ఇయర్ సేమ్ టైమ్ లో 413 crore రెవెన్యూ ఉంటే ఇప్పుడు 2821 crore రెవెన్యూ. సేమ్ అలాగే ప్రాఫిట్స్ లాస్ట్ టైం అయితే ఏకంగా లాస్లు ఉన్నాయి, 13 crore దగ్గరగా లాస్ ఉంది, ఇప్పుడు 275 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంది. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బ్లాక్ బస్టర్. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా బ్లాక్ బస్టర్. మరి ఎందుకు మనం కాషియస్ గా ఉండాలంటే, అంటే ఈ గ్రోత్ ఇంకా ఎందుకు సర్వైవ్ అవుతుందా లేదనే క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళాలంటే వీళ్ళకి 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇండియా గవర్నమెంట్, ఇంకొకటి ఇండియా ప్రైవేట్, ఇంకొకటి ఇంటర్నేషనల్. ఇండియా గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ లేదు, ఇన్ఫాక్ట్ డిక్లైన్ ఉంది. వెరాస్ ఇండియా ప్రైవేట్ బిజినెస్ పరంగా ఒక స్ట్రాంగ్ గ్రోత్, 13.7 times గ్రోత్ ఉంది. అక్కడ ఎంటైర్ వాళ్ళ టాప్ లైన్ ని కాంట్రిబ్యూట్ చేసింది అక్కడి నుంచే, 93% అక్కడి నుంచే వచ్చింది. అది దేని వల్ల వచ్చింది? BSNL 4G ఆర్డర్, ఒక బిగ్ ఆర్డర్ గెలుచుకున్నారు కదా గతంలో వాళ్ళు, దాని నుంచే వచ్చిందని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆర్డర్ బుక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డీ గ్రోత్ ఉంది. సో ఆర్డర్ బుక్ ఏం స్ట్రెంగ్ అవ్వట్లేదు. ఎగ్జిస్టింగ్ గా వాళ్ళు గెలుచుకున్న ఆర్డర్ లో మెజారిటీ ఆఫ్ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూషన్ ఈ క్వార్టర్ లో రిఫ్లెక్ట్ అవుతుండేసరికి స్టాక్ ఇంతలా పెరిగింది. సో స్టాక్ ఎప్పుడు ఇంకా సర్వైవ్ అయ్యి ఇంకా మంచి గ్రోత్ ని చూపిస్తుంది షేర్ హోల్డర్స్ కంటే. నాట్ ఓన్లీ ఆన్ BSNL ఆర్డర్, మిగిలిన ఆర్డర్స్ రిలేటెడ్ గా కూడా గెలుచుకుంటూ ఆర్డర్ పైప్ లైన్ ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెంగ్ చేసుకుంటారో రెవెన్యూ విజిబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఈ కంపెనీ కమింగ్ టైమ్స్ లో కూడా మంచి బిజినెస్ ఉంటుందని షేర్ హోల్డర్స్ కనిపిస్తున్నప్పుడు బెటర్ మూవ్ మనకి లాంగ్ టర్మ్ లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ అయితే బ్లాక్ బాస్టరే. బట్ రీజన్ ఇక్కడ మీరు క్లియర్ గా స్క్రీన్ పైన గమనించవచ్చు, డామినేట్ చేస్తున్నది మొత్తం BSNL 4G. TCS రిలేటెడ్ గా వాళ్ళు చేసిన షిప్మెంట్స్ కి ఇప్పుడు వచ్చిన మెజారిటీ ఆఫ్ నెంబర్స్ వచ్చాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇలా చూస్తే అది ఫ్యూ క్వార్టర్స్ లో BSNL నెంబర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయితే ఆ ఆర్డర్ ఎండ్ అవుతుంది. బట్ వాట్ నెక్స్ట్ అనేది అప్పుడు పాయింట్ అవుతుంది. అండ్ ఈవెన్ BSNL రిలేటెడ్ గా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని స్టాక్ లో ఆల్రెడీ BSNL ఆర్డర్ గెలుచుకున్నప్పుడు కూడా మూవ్ ఉంది. సో ఇవన్నీ కూడా షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండియా మార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా మార్ట్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ని మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మీరు క్లియర్ గా గమనించండి, వీళ్ళ రెవెన్యూస్ పెరిగాయి. మార్జిన్స్ ఏకంగా లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 27% ఉంటే ఇప్పుడు 38.7% కి వెళ్ళాయి. ప్రాఫిట్స్ ఏకంగా 95% దగ్గరగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 70 crore ప్రాఫిట్, ఇప్పుడు ఏకంగా 135 crore ప్రాఫిట్. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్. బట్ స్టాక్ ఎందుకు ఇంతలా పడింది? ప్రధానమైన కారణం వీళ్ళ ఇంటర్నల్స్, వీళ్ళ కలెక్షన్స్ గతంలో ఉన్న 14% నుంచి 5% కి డ్రాప్ అయ్యాయి. అండ్ పెయిడ్ సబ్స్క్రైబర్ ఎడిషన్ కూడా గ్రోత్ ఉంటుంది ఈసారి. యాక్చువల్ గా లాస్ట్ క్వార్టర్స్ లో మంచి గ్రోత్ ఉంది, ఈసారి కూడా ఉంటుందని ఆ ట్రెండ్ కొనసాగుతున్న ఎక్స్పెక్టేషన్ ఉంటే అక్కడేమో ఫ్లాట్ గా పెయిడ్ సబ్స్క్రైబర్ ఎడిషన్ నియర్లీ 2390 దగ్గరగా కనిపిస్తుండేసరికి ఇప్పుడు బానే ఉన్నాయి నెంబర్స్ బికాస్ ఆఫ్ లాస్ట్ టైం ఇంటర్నల్స్, గుడ్ ఇంటర్నల్స్. బట్ ఇప్పుడు ఉంటున్న పెయిడ్ సబ్స్క్రైబర్ ఎడిషన్ కానివ్వండి, కలెక్షన్ గ్రోత్ కూడా 14% నుంచి 5% కి డ్రాప్ అవడం, షార్ప్ డ్రాప్ కనిపిస్తుండేసరికి గతంలో ఏదైతే ట్రెండ్ కొనసాగిందో ఇండియా మార్ట్ రిలేటెడ్ గా ఒక కన్సిస్టెంట్ ట్రెండ్ కొనసాగింది. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ఇంటర్నల్స్, కలెక్షన్ గ్రోత్ పరంగా కానీ పెయిడ్ సబ్స్క్రైబర్స్ రిలేటెడ్ గా కానీ ఒక స్టడీ గ్రోత్ కనిపించింది. అది ఈ క్వార్టర్ లో డిస్టర్బ్ అవుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఈ ఫాల్ కి మేజర్ రీజన్. MCX గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ MCX నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. మరి స్టాక్ పెద్దగా పెరగలేదే, రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగానే పెరిగింది కదా. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంటేనే నెంబర్స్ బాగున్నాయని. దీంతో పాటు వీళ్ళ FNO అండ్ మిగిలిన ట్రేడింగ్ యాక్టివిటీ పరంగా వీళ్ళు షేర్ చేసిన డేటా కూడా ఎంకరేజింగ్ గానే ఉంది. ఓవరాల్ MCX ని పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ గ్రావిటా వాళ్ళ నెంబర్స్ ని
పోస్ట్ చేశారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్స్ కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో పెరిగినట్లే కనిపిస్తుంది. కానీ మెయిన్ రీజన్ ప్రాఫిట్స్ పెరగడానికి అదర్ ఇన్కమ్. చూడండి ఇక్కడ పైన టాప్ లో ఈ రెవెన్యూస్ ఏదైతే మనకి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో పెరగడానికి రీజన్ గా సెకండ్ గా ఉంటుంది ఈ అదర్ ఇన్కమ్. లాస్ట్ టైం ఏమో 7 crores ఉంది, లాస్ట్ ఇయర్ సేమ్ టైం ఏమో 14 crores ఉంది, ఈసారి 40 crores ఉంది. దాని కారణంగానే రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్స్ పెరిగాయి, ప్రాఫిటబిలిటీ కూడా పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ అదర్ ఇన్కమ్ తీసి చూస్తే కోర్ ఇన్కమ్ లో క్వార్టర్ కంపారిజన్ డ్రాప్ కనిపించుండాలి. యాక్చువల్ రీసెంట్ గా పాండియా ఆక్సైడ్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు కూడా ఈ సిమిలర్ స్పేస్ లోనే ఎంటర్ అవుతూ గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ అక్కడ మంచి గ్రోత్ అయితే ఆ కంపెనీ రిపోర్ట్ చేసింది. గ్రావిటా వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేశారు, ఈ క్వార్టర్ లో కొంత మిస్ అయ్యారు. కాబట్టి స్టాక్ లో సడన్ ఫాల్ అయితే కనిపించింది. అండ్ నెట్ వెబ్ టెక్నాలజీస్ ఎక్సలెంట్ నెంబర్స్, రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబవ్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ఒక సర్ప్రైజ్ వీళ్ళ పరంగా అయితే. కమింగ్ టు టెక్ మహేంద్ర, నెంబర్స్ బాగున్నాయి అండ్ దీంతో పాటు 15 rupees డివిడెండ్ పే అవుట్ చెప్పారు. పర్ షేర్ 15 rupees డివిడెండ్. దానికి ఎక్స్ డేట్ 1st November అండ్ ఆ రోజు స్టాక్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. నెంబర్స్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఉంది, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. వీళ్ళ 3 segments ఉన్నాయి కదా, హైటెక్ సెగ్మెంట్, కమ్యూనికేషన్ సెగ్మెంట్, BFSI సెగ్మెంట్, మూడిట్లోనూ మంచి గ్రోత్ ఉంది అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా పాజిటివ్ గా ఉంది. సో టెక్ మహేంద్ర వాళ్ళు లాస్ట్ టైం అండ్ ఈవెన్ ఈసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ CG పవర్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ 21% పెరిగిన, మార్జిన్స్ ఫాలో అవుతున్నాయి. 15.4% మార్జిన్స్ లాస్ట్ టైం అంటే ఇప్పుడు 12.2% మార్జిన్స్. దాని కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 9% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ అయితే హెవీ మూమెంటం కనిపించింది. కాబట్టి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పెద్దగా వ్యాలిడ్ అవుతున్నట్టు కనిపించదు. ఇనిషియల్ స్టేజెస్ లో ఫాలో అవుతున్నప్పుడు సపోర్టే, తర్వాత నియర్ రెసిస్టెన్స్ రియాక్షన్ ఉంది. కానీ తర్వాత అంతా సపోర్ట్స్ బ్రేక్ అవడం, రెసిస్టెన్స్ బ్రేక్ అవడం, ఇదంతా చాలా హై మూమెంటం తో వోల్టాలిటీతో ఇవాళ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ నుంచి పెద్ద రెస్పెక్ట్ అయితే జరగలేదు. బట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇవాళ ఫర్ ద లో లెవెల్స్ వెళ్ళినప్పుడు 24,670 ఇదే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఒకవేళ బ్రేక్ అయితే 24,620. ఇక్కడ నుంచి టాప్ సైడ్ కు వస్తున్నప్పుడు ఫస్ట్ టైం లో తీసుకున్న రెసిస్టెన్స్ 24,830 అండ్ అబో, సెకండ్ టైం ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 24,880 అబో, 24,970 ఇవాళ ఫస్ట్ ఫాలో అయింది ఆ లెవెల్స్. ఇవాళ 3-4 రెసిస్టెన్స్ అండ్ 3-4 సపోర్ట్స్ ఒకేసారి హిట్ చేసింది మార్కెట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ చాలా టైం కన్సాలిడేట్ అయిన ఈ రేంజ్ 51,880 to 52,170 ఈ రేంజ్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 51,540 ఇంపార్టెంట్ సపోర్ట్, అబిలో 51,250, అప్ సైడ్ 52,570, అబో 53,40. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.